హాయ్ అండి. నేను మీ ఆర్‌కేని. వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్స్. లాస్ట్ సెషన్‌లో మనం ఆహ్, కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ సెషన్‌లో ఆహ్, టైప్ కాస్టింగ్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ట్రై టు అండర్‌స్టాండ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? అసలు టైప్ కాస్టింగ్ వల్ల యూజ్ ఏంటి? ఎప్పుడు వెళ్ళాలి టైప్ కాస్టింగ్‌కి? దానివల్ల రియల్ టైమ్ యూసేజ్ ఏంటి? సో, దీని గురించి మాట్లాడదాం. అసలు ఫస్ట్ టైప్ కాస్టింగ్ ఏంటనే దాని గురించి మీరు ఐల్ ట్రై టు గివ్ ద డెఫినిషన్. సో, హోప్ యూ అండర్‌స్టాండ్. ఫస్ట్ టైప్ కాస్టింగ్ ఏంటంటే ఆహ్, అది ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్‌కి కన్వర్ట్ చేసే ప్రాసెస్‌నే టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నాను. మనకి డేటా టైప్స్ చాలా ఉన్నాయి. ఇంట్ డేటా టైప్ ఉంది, లాంగ్ ఉంది, ఫ్లోట్ ఉంది, డబుల్ ఉంది, క్యార్ ఉంది. ఓకే. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. మనం డేటా టైప్స్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎవరైనా డిస్కస్ చేయలేదంటే ఆ వీడియో ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. ఓకే. సో, ఇప్పుడు టైప్ కాస్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో, ఏంటి టైప్ కాస్టింగ్ డెఫినిషన్ ఏంటి అంటే ఇక్కడ రాస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఓకే. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఒక డేటా టైప్ నుంచి కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఓకే ఇంటూ అనదర్ డేటా టైప్. ఈ ప్రాసెస్నే టైప్ కాస్టింగ్ అంటారు. ఈ ప్రాసెస్ని ఏమంటారు? టైప్ కాస్టింగ్ అంటారు. సో మెయిన్గా టైప్ కాస్టింగ్ కెన్ బి డివైడ్ ఇంటూ టూ టైప్స్. ఒకటి ఏంటంటే వైడనింగ్ టైప్ కాస్టింగ్. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్, మనం దీన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే నారోయింగ్ టైప్ కాస్టింగ్. ఓకే, దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. ఓకే, మనకు ఆ భాష అర్థమైతే తర్వాత మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్నే టైప్ కాస్టింగ్ అంటామని చెప్పాను. ఎన్ని కేటగిరీస్ అంటే మెయిన్లీ వీ కెన్ దీన్ని రెండు రకాలుగా టైప్ కాస్ట్ చేయొచ్చు. ఒకటి వైడనింగ్ టైప్ కాస్టింగ్, ఇంకొకటి నారోయింగ్ టైప్ కాస్టింగ్. ఏంటి వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? వైడనింగ్ టైప్ కాస్టింగ్ ఏంటంటే అనదర్ నేమ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. అంటే మనం ప్రత్యేకంగా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా జావానే చూసేసుకుంటుంది. ఓకే, మనం జస్ట్ అసైన్ చేస్తే చాలు. అసలు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అన్న వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ఏంటంటే కన్వర్ట్స్ కన్వర్ట్స్ a smaller data type into converts smaller data type into larger data type. అంటే స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్కి కన్వర్ట్ చేయటాన్ని. అంటే ఏది స్మాల్ ఏది లార్జర్ ఎలా తెలుస్తుంది మనకి? నేను ఆల్రెడీ డేటా టైప్స్ వీడియో సెషన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. ప్రతి డేటా టైప్ దాని యొక్క మెమరీ సైజ్ ఉంటుంది, దాని యొక్క రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షార్ట్ ఉంది, తర్వాత బైట్ ఓకే. సో బైట్ ఉంది, షార్ట్ ఉంది, ఇంట్ ఉంది, లాంగ్ ఉంది. ఇప్పుడు బైట్ ఈజ్ బైట్ ఈజ్ గ్రేటర్ దెన్ షార్ట్. అంటే బైట్ స్మాలర్ డేటా టైపా, షార్ట్ స్మాలర్ డేటా టైపా? అఫ్ కోర్స్ బైటే స్మాలర్ డేటా టైప్. అంటే బైట్ ఈజ్ లెస్ దెన్ షార్ట్. ఎందుకంటే బైట్కి 1 బైట్ ఆఫ్ మెమరీ స్పేస్ ఉంటుంది. దాని యొక్క రేంజ్ -127 టు 128, -128 టు 127 సంథింగ్ ఉంది. దాని తర్వాతే షార్ట్ వచ్చింది. అంటే బైట్ కంటే షార్ట్ పెద్దది, షార్ట్ కంటే ఇంటి పెద్దది, ఇంటి కంటే లాంగ్ పెద్దది. ఓకే, లాంగ్ కంటే ఇంటి చిన్నది, ఇంటి కంటే షార్ట్ చిన్నది, షార్ట్ కంటే బైట్ చిన్నది. ఇది ప్రాసెస్. ఇప్పుడు వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? స్మాల్ డేటా టైప్ నుంచి లార్జ్ డేటా టైప్కి కన్వర్ట్ చేయటాన్ని వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ b = 120 అని ఉంది. దీన్ని షార్ట్ s = b అన్నాను అనుకోండి. అంటే ఏం చేస్తున్నాను? b అనేది బైట్ డేటా టైప్. అంటే ఈ బైట్ డేటా టైప్ని దేనికి అసైన్ చేస్తున్నాను? ఎస్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. బట్ ఈ ఎస్ అనేది ఏ టైప్? షార్ట్ డేటా టైప్. అంటే ఏమైంది? లోవర్ డేటా టైప్ అంటే స్మాలర్ డేటా టైప్ని హయ్యర్ డేటా టైప్గా, లార్జర్ డేటా టైప్గా కన్వర్ట్ చేశాను. ఇలా కన్వర్ట్ చేయటాన్నే దీన్నే ఏమంటారంటే వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటారు. సార్ మీరు డైరెక్ట్గా మీరేం కన్వర్ట్ చేయలేదు కదా, దానికోసం మీరేం కోడ్ రాయలేదు కదా, మీరు జస్ట్ బైట్ డేటా టైప్ వేరియబుల్ని షార్ట్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేశారు అంతే కదా మీరు చేసింది? అదే చెప్తున్నా.
ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అన్నా, వైడనింగ్ టైప్ కాస్టింగ్ అన్నా, అంటే స్మాలర్ డేటా టైప్ని లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడం కోసం మనం ఏమీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అసైన్ చేస్తే ఇలాగా ఆటోమేటిక్గా జావానే ఈ వైడనింగ్ టైప్ కాస్ట్ని పెర్ఫామ్ చేసుకుంటుంది. ఓకే, సో దీనివల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వైడనింగ్ టైప్ కాస్టింగ్ అంటే స్మాలర్ డేటా టైప్ని లార్జర్ డేటా టైప్గా కన్వర్ట్ చేస్తే డేటా అనేది లాస్ అవ్వదు. నో డేటా లాస్ అక్కర్స్. నో డేటా లాస్ అక్కర్స్. ఎందుకు ఈ పదవి ఎందుకు చెప్పా అంటే నేను మీకు చూపిస్తాను డేటా ఎక్కడ లాస్ అవుతుంది అనేది నేను మీకు చెప్తున్నాను. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ద్వారా ఏ డేటా కూడా లాస్ అవ్వదు. బయట నుంచి షార్ట్కి వెళ్ళినా, షార్ట్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ అయినా, ఇంటి నుంచి లాంగ్ కన్వర్ట్ అయినా మన డేటా అనేది మన డేటా అనేది లాస్ అవ్వదు. మరి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు డేటా లాస్ అవ్వటానికి స్కోప్ ఉంది. అది ఎలా అనేది నేను చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. లెట్ మీ కమ్ టు ద డిఫాల్ట్ ప్యాకేజ్, న్యూ, డిఫైన్ ద క్లాస్ విత్ ద నేమ్ ఆఫ్ టైప్ కాస్టింగ్ డెమో. ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా, టైప్ కాస్టింగ్ డెమో అన్నాను. ఓకేనా, సో ఓకే, ఇక్కడ ఐఎమ్ జస్ట్ డిఫైనింగ్ ద మెయిన్ మెథడ్. ఓకే, మ్యాక్సిమైజ్ చేసి డబుల్ క్లిక్ కొడితే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే, ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10. అంటే ఇక్కడ వేరియబుల్ అనేది ఏ టైప్ ఉంది? ఇంటి టైప్ ఉంది. ఓకే, ఇంటి టైప్ ఉంది. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి. అంటే ఏంటి? స్మాలర్ డేటా టైప్ని హయ్యర్ డేటా టైప్గా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి ఆర్డర్ చెప్పండి. ఏంటిది ఆర్డర్? బైట్ ఈజ్ లెస్ దెన్, షార్ట్ ఈజ్ లెస్ దెన్, ఇంట్ ఈజ్ లెస్ దెన్, లాంగ్ ఈజ్ లెస్ దెన్, ఫ్లోట్ ఈజ్ లెస్ దెన్, డబుల్. ఇది ఆర్డర్ అనమాట. అంటే ఇవన్నీ కూడా బైట్ షార్ట్ కంపేర్ చేస్తే బైట్ చిన్నది, షార్ట్ ఇంట్ కంపేర్ చేస్తే షార్ట్ చిన్నది, ఇంట్ లాంగ్ కంపేర్ చేస్తే ఇంట్ చిన్నది. ఇప్పుడు ఇంట్కి ఫ్లోట్కి కంపేర్ చేస్తే ఇంట్ చిన్నది, ఇంట్కి డబుల్ కంపేర్ చేస్తే డబుల్ ఇంట్ చిన్నది. సో అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ కూడా పెద్దవి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ కూడా చిన్న డేటా టైప్స్ అనమాట. ఎలా చిన్నది అని నేను చెప్పగలుగుతున్నాను, ఎలా పెద్దదని చెప్పగలుగుతున్నాను? దాని యొక్క రేంజ్, దాని యొక్క మెమరీ సైజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాన్ని బట్టే చెప్పగలుగుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, వైడనింగ్ టైప్ కాస్టింగ్ చేయాలంటే ఏంటి? కన్వర్టింగ్ స్మాలర్ డేటా టైప్ టు హయ్యర్ డేటా టైప్. ఓకే, నేను నా దగ్గర ఉన్న వేరియబుల్ అనేది ఇంటీజర్ డేటా టైప్, దీన్ని డబుల్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. ఎలా చేయాలి? సింపుల్ అండి. డబుల్ నెంబర్ ఎనీ వేరియబుల్ జస్ట్ మీరు అసైన్ చేస్తే చాలు, అయిపోయింది. ఇదే ఇంప్లిసిట్ కాస్టింగ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ కన్వర్ట్ చేసిన తర్వాత నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేస్తే మనకి 10.0 వచ్చింది. ఇక్కడ నెంబర్లోనేమో ఇంటీజర్ డేటా టైప్ అప్పుడు 10 ఉంది. ఒక్కసారి దాన్ని డబుల్గా కన్వర్ట్ చేసి రన్ చేస్తే మనకి 10.0 వచ్చింది. ఏమైనా డేటా అనేది లాస్ అయిందా? ఏమీ అవ్వలేదు, డేటా లాస్ ఏమీ కాలే. సో మరి డేటా లాస్ ఎప్పుడు అవుతుంది అంటే నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ సమ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో డేటా అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అది కూడా ప్రత్యేకంగా మ్యాండేటరీ ఏం కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో డేటా లాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఓకే, సో అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో మీరు జస్ట్ లోయర్ డేటా టైప్ వేరియబుల్ని హయ్యర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది లోయర్ డేటా టైప్ టు హయ్యర్ డేటా టైప్. కానీ ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ చేసేటప్పుడు మనమే మాన్యువల్గా పెర్ఫామ్ చేయాలి. జావా పెర్ఫామ్ చేయదు, ఆటోమేటిక్గా మనమే చేయాలి. అసలు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే అది కూడా కన్వర్షనే. ఎలాంటి కన్వర్షను? లార్జర్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్. ఇంతకుముందు ఏం చెప్పాను? స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్, అది వైడనింగ్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. దీన్ని ఏమంటారు? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని, నారోయింగ్ టైప్ కాస్టింగ్ అని అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలి? లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ అవ్వాలి. అది మాన్యువల్లీ ప్రోగ్రామర్ హ్యాస్ టు డూ. ప్రోగ్రామరే రాయాలి. దానికి జస్ట్ అసైన్ చేస్తే సరిపోద్దు. దానికి ఒక చిన్న సింటాక్స్ ఉంది, దాన్ని ఫాలో అయ్యి మనమే కన్వర్ట్ చేసుకోవాలి లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి. ఓకే, సో దీని యొక్క రిజల్ట్ క్యాన్ రిజల్ట్ ఇన్ డేటా అనేది లాస్ అవ్వచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ వాల్యూని తీసుకుంటాను. ఎజ్యూమ్. ఓకే, డబుల్ వాల్యూ ఈక్వల్స్ 10.5 ఉందండి. ఇది డబుల్ వాల్యూ. నేను దీన్ని ఇంట్ వాల్యూ కింద మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, ఇది డైరెక్ట్గా అసైన్ చేశాను, ఇంతకు ముందులాగా అసైన్ చేశాను. కుదిరిద్దా?
కుదిరిద్దో లేదో చూద్దాం ఒకవేళ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డబుల్ వాల్యూ ఆల్రెడీ ఉంది కదా. ఓకే. సో ఇలా కాకుండా ఇది వదిలేయండి. ఫస్ట్ నేను డబుల్ వాల్యూ ఒక సపరేట్ వాల్యూ తీసుకుంటున్నాను. 4.56 అన్నాను. ఇది నా డబుల్ వాల్యూ అండి. నేను దీన్ని ఇంట్ వాల్యూ కింద కన్వర్ట్ ఇమ్మీడియట్గా నేను ఇలా అసైన్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. చూసారా, కంపైల్ టైమ్ ఎర్రర్, టైప్ మిస్ మ్యాచ్, కెన్ నాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు. ఏమని చెప్పాను నేను? హయ్యర్ డేటా టైప్, లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయాలి అంటే ప్రోగ్రామర్ మాన్యువల్గా కన్వర్ట్ చేయాలి. మీరు ఇంతకుముందు చేసినట్టు డైరెక్ట్గా అసైన్ చేస్తే అలా కుదరదు. మనకి అలా ట్రై చేస్తే మనకి ఏమొస్తుంది? కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. కంపైలర్ అనేది ఎర్రర్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అది చెక్ చేసుకుంటుంది కంపైలర్. ఓహో, డి అనేది డబుల్ టైప్, ఐ అనేది ఇంటీజర్ టైప్, అంటే వీళ్ళు హయ్యర్ డేటా టైప్, లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే. సో అది కుదరదు కదా, డైరెక్ట్గా కుదరదు. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నా, కంపైలర్ చెక్ చేసుకుంటుంది డి అనేది డబుల్ టైపు, ఐ అనేది ఇంటీజర్ టైపు, రెండు కంపాటబులా కాదా? కాదు. సో అందుకని నేను కంపైల్ టైమ్ ఎర్రర్ ఇస్తున్నా. మరి ఎలా? సో ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టైప్తో మ్యాచ్ అవ్వాలి. సో అందుకని నేను టైప్ క్యాస్ట్ ఆపరేటర్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఏంటి, మీరు డబుల్ డేటా టైప్ని ఏ డేటా టైప్లో ఉంచుదామని చూస్తున్నారు, కన్వర్ట్ చేద్దామని చూస్తున్నారు? ఇంటీజర్ టైప్. ఆ టార్గెట్ డేటా టైప్ని ఇక్కడ ఉంచండి, అంతే. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇదే కన్వర్ట్స్ డబుల్ అంటే లార్జర్ డేటా టైప్ టు ఇంటీజర్ ఇంట్ డేటా టైప్. ఇంట్ అంటే ఏంటి? స్మాలర్ డేటా టైప్, ఇంట్ డేటా టైప్, అంతే. ఆ ఒక్క చిన్న టైప్ క్యాస్ట్ ఆపరేటర్ని వాడేస్తే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు కన్వర్ట్ అయిన తర్వాత నేను నా వాల్యూని ప్రింట్అవుట్ చేస్తున్నాను. సో కాసేపు దీన్ని కామెంట్లో ఉంచి దీన్నే అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ని. డబుల్ వాల్యూ ఎంత? 4.56. కన్వర్ట్ అయిన తర్వాత దాని యొక్క వాల్యూ చూద్దాం. ఒకసారి రన్ చేస్తే 4 ఉంది. 0.56 ఎటు వెళ్ళిందండి? అదే చెప్పాను. అలా నారోయింగ్ క్యాస్టింగ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇంటీజర్ అనేది ప్రెసిషన్ వాల్యూస్ని హోల్డ్ చేయలేదు. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్, డెసిమల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకోలేదు. సో దానివల్ల అంటే ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ వల్ల, నారోయింగ్ క్యాస్టింగ్ వల్ల లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ అయితే కన్వర్షన్ అయితే చేయగలుగుతాం. ఆ రిజల్ట్ అనేది డేటా అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే ఎగ్జాంపుల్. ఓకే. లార్జర్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్. నేను ఆల్రెడీ మీకు ఆర్డర్ కూడా చెప్పాను కదా, ఆ ఆర్డర్ ఫాలో అయిపోండి, అంతే. ఇది టైప్ కాస్టింగ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్స్, అంటే ఈ ఇంటీజర్, డబుల్, వీటి మీద. ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది. అది నేను ఇన్హెరిటెన్స్ ఊప్స్ ప్రిన్సిపల్స్ అయిపోయిన తర్వాత నేను సేమ్ టైప్ కాస్టింగ్ ఎట్ ఆబ్జెక్ట్ లెవెల్ నేను మీకు చెప్తాను. ఓకే. యాజ్ ఆఫ్ నౌ టైప్ కాస్టింగ్ ఎట్ ప్రిమిటివ్ లెవెల్ ఎలా చేయాలి మీరు. ఓకే. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటి, దీని యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏంటి? వైడనింగ్ కాస్టింగ్ వల్ల డేటా లాస్ అవ్వదు, ఫస్ట్ చెప్పిన దాంట్లో అవాయిడ్స్ డేటా లాస్ బై కన్వర్టింగ్, అంటే స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్స్కి కన్వర్ట్ చేసుకుంటూ దానివల్ల డేటా అనేది ఏమి లాస్ అవ్వము. ఓకే. నారోయింగ్ కాస్ట్ వల్ల ఏంటి? అది మెమరీ సేవ్ చేస్తుంది. ఎందుకు? లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్కి మారుస్తుంది కాబట్టి ఇట్ సేవ్స్ మెమరీ, అంతే కదా. సో అంటే మనకి వాల్యూ ఫుల్ ప్రెసిషన్ అవసరం లేదు, రేంజ్ ఆఫ్ ద లార్జర్ డేటా టైప్ ఈజ్ అన్నెసరీ, మనకు అంత అవసరం లేదు అన్నప్పుడు మీరు దాన్ని కన్వర్ట్ చేసుకుంటే మెమరీ వైజ్గా ఈ నారోయింగ్ టైప్ కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. అంతే. సో టైప్ కాస్టింగ్ ఏంటంటే డెవలపర్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆ వేరియబుల్స్ని ఆ రిక్వైర్డ్ టైప్స్లోకి మార్చుకుంటారు ఏపీఐలో కావాలంటే. ఓకే. ప్రెసిషన్ కంట్రోల్ కూడా మనం చేసుకోవచ్చు. ఒక 2-3 ప్రెసిషనే కావాలనుకుంటే ఫ్లోట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు మోర్ దెన్ కావాలంటే డబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ రిక్వైర్మెంట్. ఓకేనా. సో యా, ఇవన్నీ కూడా డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనమాట. ఓకే. సో టైప్ మిస్ మ్యాచ్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా ఇంటర్చేంజబుల్ డేటా యూసేజ్, రెడ్యూసింగ్ రెడెండెన్సీ ఇన్ ద కోడ్, ఆల్ దీస్ థింగ్స్. ఇక నా డౌట్ ఏంటంటే ఒక రియల్ టైం యూసేజ్ ఎక్కడ టైప్ కాస్టింగ్? సార్ మీరు బాగానే చెప్పారు, కన్వర్ట్ స్మాలర్ డేటా టైప్ టు హయ్యర్ డేటా టైప్, లార్జర్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్, ఇవన్నీ బాగానే చెప్పారు. రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే నేను బిల్లింగ్ అప్లికేషన్ చెప్తా.
ఏంటి బిల్లింగ్ అప్లికేషను? సింపుల్‌గా మనం ఏదైనా సరే ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు బిల్స్ వస్తా ఉంటాయి. సో, జనరల్‌గా బిల్ వాల్యూ ఎలా ఉంటది? డబుల్ వాల్యూ ఉంటది. అంటే పాయింట్ సంథింగ్ లైక్ అట్లా కట్టలేం గదా! మనం దాన్ని రౌండ్ చేస్తాం. అంటే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆ డబుల్ వాల్యూని ఇంట్ వాల్యూగా కన్వర్ట్ చేయాలన్నమాట. కన్వర్ట్ చేసి మనం ఆ వాల్యూని మన ఆ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ రౌండ్ చేసిన వాల్యూని, ఆ కన్వర్ట్ చేసిన వాల్యూని మనం పే చేస్తాం అన్నమాట. అంటే షాపింగ్ కార్ట్ అప్లికేషన్‌లో టోటల్ ప్రైస్ జనరల్‌గా డబుల్ అయితది. టు ఎన్ష్యూర్ ప్రెసిషన్ గూడా కన్సిడర్ చేసుకొని. సో, బట్ ద టోటల్ అమౌంట్ అది ఎలా డిస్‌ప్లే అవుతది? ఇంటీజర్‌గా డిస్‌ప్లే అవుతది. అంటే రౌండ్ చేస్తారు. నియరెస్ట్ హోల్ నంబర్‌కి రౌండ్ చేస్తారనమాట. సో, టు సింప్లిఫై ద బిల్ ఫర్ కస్టమర్స్. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. రియల్ టైమ్ యూసేజ్. సింపుల్ అండి. బిల్లింగ్ యాప్ అని పెట్టుకొని డిఫైన్ ద మెయిన్ మెథడ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్రైసెస్ ఆఫ్ ఐటమ్స్ ఒక 2 ఐటమ్స్ పెట్టుకుంటాను. ఓకే. డబుల్ ఐటమ్ 1 ఈక్వల్స్ టు 99.99 ఉంది రేటు అనుకోండి ఎజ్యూమ్. డబుల్ ఐటమ్ 2 ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 50.75 ఆఫర్‌లో. సో, ఇప్పుడు నేను టోటల్ ప్రైస్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్ ప్రైస్ ఎట్లా చేస్తారు? ప్రెసిషన్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి డబుల్ టోటల్ ప్రైస్ ఈక్వల్స్ టు ఐటమ్ 1 ప్లస్ ఐటమ్ 2 సార్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని డిస్‌ప్లే చేయలేను గదా! ఎండ్ యూజర్‌కి. అంటే దీన్నేం జేయాలి నేను? బిల్లింగ్ పర్పస్‌గా బిల్లింగ్ పర్పస్‌కి ఏం జేయాలంటే కన్వర్ట్ జేయాలి. కన్వర్ట్ టు హోల్ ఇంటీజర్ ఫర్ బిల్లింగ్ అని అంటాను. ఎలా కన్వర్ట్ జేయాలి? నేను మీకు చెప్పాను ఆల్రెడీ. లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్‌గా కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని నారోవింగ్ టైప్ కాస్టింగ్ అంటారు. ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. అలా చెయ్యాలి అంటే మనమే మాన్యువల్‌గా ప్రోగ్రామరు చెయ్యాలి. ఎలా? ఇంట్ టోటల్ బిల్ ఈక్వల్స్ టు ఇంట్ టోటల్ ప్రైస్ అలా అన్నమాట. సింపుల్‌గా మనం అలా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్‌గా డిస్‌ప్లే ద రిజల్ట్ అని పెడతాను. చూడండి డిస్‌ప్లే ద రిజల్ట్ ఎలా డిస్‌ప్లే చేస్తాను? ఓకే. ఎలా డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఓకే. సో, నేను ఓకే. రౌండ్ కూడా చేయాలి కదా! రౌండ్ చేయట్లేదు కదా! ఓకే. 19 ఇక్కడ 0.9975 ఉంది కదా! రౌండ్ చేయాలి. జనరల్‌గా కన్వర్ట్ అయ్యటంతో పాటు రౌండ్ చేయాలి అంటే మనకి ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉందండి. మ్యాథ్ ఓకే. ఈజ్ అవైలబుల్ ఇన్ జావా డాట్ రౌండ్ ఈస్ దేర్. ఓకే. ఆ రౌండ్‌లో పెడితే ఏమవుతదంటే వాల్యూ నియరెస్ట్ హోల్ నంబర్‌కి రౌండ్ అయిపోతదనమాట. ఓకే. అదనమాట. రౌండ్ చేసిన తర్వాత ఆ డబుల్ వాల్యూని నేను ఇంటీజర్‌గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. జస్ట్ ప్రీ డిఫైన్డ్ మెథడ్‌ని వాడాను అంతే. మ్యాథ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. ఇన్సైడ్ దేర్ ఈస్ ఎ రౌండ్ మెథడ్. రిటర్న్స్ ద క్లోజెస్ట్ లాంగ్ టు ద ఆర్గ్యుమెంట్ విత్ ఇట్స్ రౌండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. ఓకే. కావాలంటే మీరు ఒక్కసారి మీరు రౌండ్ చేసిన వాల్యూ ఇప్పుడు జనరల్‌గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టోటల్ ప్రైస్ చూడండి. రౌండ్ చేసిన తర్వాత కూడా అబ్జర్వ్ చేద్దాం. ఎలా వాల్యూ 150.74 వచ్చింది. ఇప్పుడు మ్యాథ్ డాట్ రౌండ్ ఆఫ్ టోటల్ ప్రైస్ అన్నారనుకోండి. ఇప్పుడు ఎంత వస్తదో చూద్దాం. ఇంతకుముందు ఎంత వచ్చింది వాల్యూ? అదే 75 వచ్చింది. 150.74 వచ్చింది కదా! రౌండ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 151 వచ్చింది. అంటే రౌండ్ అయింది కదా! అదే నేను చెప్తున్నాను. ఓకే. సో, రౌండ్ అయిన తర్వాత దాన్ని మనం ఇంటీజర్‌గా రౌండ్ అయిన వాల్యూ గూడా అప్పటికి గూడా అది మ్యాథ్ డాట్ రౌండ్ ఆఫ్ టోటల్ ప్రైస్ యొక్క టైప్ గూడా డబులే ఉంది. దాన్ని నేను ఇంటీజర్‌గా మార్చుకోవాలి. ఓకే. మార్చాలి అంటే నేను ఇలా చేయాల్సిందే. ఓకే. జస్ట్ నేను రౌండ్ చేసినంత మాత్రాన టైప్ అనేది కన్వర్ట్ అవ్వదు. ఓకే. నేను రౌండ్ చేసిన తర్వాత దాన్ని టైప్ కింద మార్చుకొని రిజల్ట్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఎలా ప్రింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఓకే. టోటల్ ప్రైస్ ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ ఇదండి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఇది. ఎలా డాలర్ సింబల్‌లో పెట్టేసి ప్లస్ ఓకే. ఎక్కడ ఉంది ఫస్ట్ టోటల్ ప్రైస్‌లో ఉంది. ఓకే. టోటల్ ప్రైస్. తర్వాత రౌండ్ చేసిన తర్వాత టోటల్ బిల్ చూపిస్తాను. అది ఎగ్జాక్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టోటల్ బిల్ ఇది రౌండ్ చేసిందాన్నండి. ఇది టోటల్ ప్రైస్, ఇది టోటల్ బిల్ రౌండెడ్. డాలర్ సింబల్ ఇచ్చేసి ఇవంతా ఫార్మాట్ అండి. ఏం లేదు నథింగ్. ఓకే. దాన్ని ఎక్కడున్నారు? ఓకే. టోటల్ బిల్‌లో ఉంచారు. ఓకే. అదనమాట.
అక్కడ స్టోర్ చేసుకున్నారనమాట. ఓకే. సో సింపుల్గా ఒక్కసారి మనం రన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ టోటల్ ప్రైస్ ఎంత ఉంది, $150.74 ఉంది. మనం టోటల్ బిల్ రౌండ్ చేసిన తర్వాత $151 అయింది. సో ఇలా మనం బిల్లింగ్ అప్లికేషన్లో ఈ టైప్ క్యాస్టింగ్ని వాడటానికి అవకాశం ఉంది. అంటే డబుల్ టైప్ ఏం చేస్తుంది, ప్రిసైజ్ క్యాలిక్యులేషన్ని డ్యూరింగ్ ద ఎడిషన్. టైప్ క్యాస్టింగ్ టు ఇంట్ ఆఫ్టర్ రౌండింగ్ అలోస్, అదేం చేస్తుంది, కస్టమర్ ఫ్రెండ్లీ బిల్ రిప్రజెంటేషన్. సో దట్ సింప్లీ ఆప్టిమైజింగ్ ఫర్ సింప్లిసిటీ, అవాయిడింగ్ ఫ్రాక్షనల్ సెన్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తామంటే ఈజీగా ఉంటుంది కస్టమర్కి. సో దిస్ ప్యాటర్న్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఈ-కామర్స్ అప్లికేషన్, ఎస్పెషల్లీ బిల్లింగ్ సిస్టము, ఫినాన్షియల్ రిపోర్టింగ్ సాఫ్ట్వేర్, ఈ దాంట్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ టైప్ కాస్టింగ్ మీద ప్రిమిటివ్ లెవెల్లో మీరు కమెంట్స్, మీరు నాతో పాటు ప్రాక్టీస్ అవ్వండి, డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. అందరికీ కావాల్సిన వాళ్ళకి, ఎవరైతే జావా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే. నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన కోర్ జావా ఫినిష్ అయిపోతుంది. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్. ఓకే. మీ కోర్ జావా కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, మీరు ఇంకా మిగతా అన్ని యాజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. స్ప్రింగ్ కానీ, హైబర్నెట్ కానీ, స్ప్రింగ్ బూట్ కానీ, మైక్రో సర్వీస్ కానీ. ఆఫ్ కోర్స్ కొంచెం కష్టపడదాం, కష్టపడితే పనులు అయిపోతాయి ఈజీగా. సో అది నా ఇంటెన్షన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.